డెఫినెట్గా లాయర్ని పెట్టుకుని డబ్బులు పెట్టుకునేటటువంటి స్థోమత అయినా అది మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి సరిగ్గా వాదనలు పెట్టుకోవడానికి లేదు అక్కడ. లేకపోతే ఇప్పుడు కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుంది, తెలంగాణలో 4 మంత్రులు తీసుకున్నారు, 10-12 మంది మొత్తం కలిపి 20 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. వాళ్ళని అసలు ఏ రోజునన్నా సుప్రీంకోర్టు ఆపిందా? మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంగా రిటైర్ కూడా అయ్యారు. వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ? స్పీకర్దే అని చెప్పారు. అదే మహారాష్ట్రలో తొందరగా తేల్చమని చెప్పింది. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో తేల్చమంటుంది, ఇప్పుడు ఇక్కడ తేల్చమంటుంది. కోర్టుకి తీర్పు, జడ్జికి తీర్పులు మారుతున్నాయి. అదే విచిత్రం. అంటే ఒక్కరిది ఆమోదించి నలుగురిది పెండింగ్ లో పెట్టడం అంటే మళ్ళీ అక్కడ ఇదే నైతికత అనే ప్రశ్న రాదా సార్? నైతికత అనే ప్రశ్నలకి ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ ప్రయోజనం ఉందండి? అంటే తీసుకుంటే అందరే ఆమోదించాలి, రూల్ ఏం లేదు కదా. కోర్టుకి వెళ్ళారని. అవును, మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్తారు రేపు పొద్దున. ఎక్కువ రోజులు సాగదీయలేరు. మేబీ నేను అనుకోవడం 2-3 నెలలు సాగదీయగలుగుతారు. అదొక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ తప్పించలేదు. నన్ను అడిగితే 5 రాజీనామా ఆమోదించేస్తే 5 ఎట్లో నాకు తెలిసి ఒకేసారి ఆమోదించేశారు అనుకోండి, 3 తెలుగుదేశం తీసుకుని 1 బీజేపీకి 1 జనసేనకి ఇస్తుంది. అలా కాకపోతే కనుక ఒకటొకటి అనుకోండి అన్ని తెలుగుదేశం తీసుకుంటది. సార్ అదే కనుక జరిగితే తర్వాత రాజీనామాల సంఖ్య ఏమన్నా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇంకా అయిపోయింది, నాకు తెలిసి 18 నెలలు అయిపోయింది కదా. ఇంకా